నమస్తే వెల్కమ్ టు విజిల్. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ప్రపంచ దేశాల అధినేతల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకరు. ఆయన 2 రోజుల పర్యటన కోసం భారత్కు వస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల అంశం హాట్ టాపిక్ గా మారింది. గురువారం ఢిల్లీలో పుతిన్ అడుగుపెట్టనున్నారు. ఆయన చుట్టూ 5 అంచెల భద్రతా వలయం ఉంటుంది. లోపలి అంచెల సెక్యూరిటీ వలయంలో పూర్తిగా రష్యన్ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ సిబ్బంది మాత్రమే ఉంటారు. బయటి అంచెల సెక్యూరిటీ వలయంలో భారత్కు చెందిన నేషనల్ సెక్యూరిటీ కమాండోలు, ఢిల్లీ పోలీసులు ఉంటారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రత కల్పిస్తుంటుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోదీ కలిసి ఉన్న టైంలో మాత్రం లోపలి అంచెల సెక్యూరిటీ వలయంలోకి ఎస్పీజీ కమాండోలు వస్తారు. రష్యన్ సెక్యూరిటీ టీం ఏమేం చేస్తుందంటే, రష్యన్ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ విభాగానికి చెందిన దాదాపు 4 డజన్లకు పైగా అత్యున్నత స్థాయి భద్రతా సిబ్బంది కొన్ని రోజుల క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు. పుతిన్ బస చేయనున్న హోటల్ను వారు పూర్తిగా శానిటైజ్ చేశారు. పుతిన్ సందర్శించనున్న ప్రదేశాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయా మార్గాల్లో భద్రతా ఏర్పాట్లను, పరిశుభ్రతా చర్యలను చేపడుతున్నారు. అవసరం అనుకున్న అన్ని చోట్లలా జామర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఏఏ టెక్నాలజీతో కూడిన డ్రోన్లు, ముఖ గుర్తింపు కెమెరాలతో పుతిన్ రాకపోకలు సాగించే రూట్లపై కట్టుదిట్టమైన నిఘా పెట్టారు. ఆర్ఎస్ సెనెట్ కారులో పుతిన్ ప్రయాణించే మొత్తం రోడ్డు మార్గానికి పెద్ద సంఖ్యలో స్నైపర్లు పహారా కాస్తారు. ఢిల్లీలో పుతిన్ అకస్మాత్తుగా సందర్శించే అవకాశం ఉన్న ప్రాంతాల జాబితాను సైతం సిద్ధం చేసుకుని ఆయా ఏరియాలను రష్యన్ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ టీం స్కాన్ చేస్తోంది. పుతిన్ భద్రతా ఏర్పాట్లను లైవ్లో క్షుణ్ణంగా పరిశీలించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. పుతిన్ చుట్టూ 5 అంచెల భద్రతా వలయంలో ఉండే కమాండోలు అందరూ ఈ కంట్రోల్ రూమ్తో నిత్యం టచ్లో ఉంటారు. ఇక గురువారం సాయంత్రం భారత రాజధాని ఢిల్లీలో పుతిన్ ల్యాండ్ అయిన వెంటనే రష్యన్ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ టీం యాక్టివేట్ అవుతుంది. ఇక 5 అంచెల భద్రతా వలయం సెక్యూరిటీ మిషన్ మొదలవుతుంది. పుతిన్ సెక్యూరిటీలో మరో ప్రధానమైన అంశం ఆర్ఎస్ సెనెట్ కారు. దీన్ని రష్యా ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆటోమొబైల్ అండ్ ఆటోమేటివ్ ఇంజన్స్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. అయితే తయారు చేసింది మాత్రం రష్యా కంపెనీ ఆర్ఎస్ మోటార్స్. లగ్జరీ లిమోజిన్ రకానికి చెందిన ఈ కారును 2018 సంవత్సరం నుంచి పుతిన్ వినియోగిస్తున్నారు. పుతిన్ ఏ దేశ పర్యటనకు వెళితే అక్కడికి విమానంలో ఆర్ఎస్ సెనెట్ కారును తీసుకువెళ్తుంటారు. ఒక కోటల టాప్ క్లాస్ సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉన్నందువల్ల ఈ కారును చక్రాల కోట అని పిలుస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, కీలక హోదాల్లో ఉన్న వారి కోసం అత్యంత సురక్షితమైన కార్లను తయారు చేసేందుకు కోర్టేజ్ పేరుతో ఒక ప్రాజెక్టును రష్యా ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగానే పుతిన్ కోసం ప్రత్యేకంగా ఆర్ఎస్ సెనెట్ కారును అభివృద్ధి చేయించారు. ఆసక్తికర విశేషం ఏంటంటే, ఈ సంవత్సర ప్రారంభంలో చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రష్యా అధ్యక్షుడితో కలిసి ఆర్ఎస్ సెనెట్ కారులో భారత ప్రధాని మోదీ ప్రయాణించారు. గురువారం సాయంత్రం ఢిల్లీలో పుతిన్ ల్యాండ్ అవుతారు. ఆ వెంటనే లోక్ కళ్యాణ్ మార్గులో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసంలో ప్రైవేట్ డిన్నర్కు పుతిన్ హాజరయ్యే అవకాశం ఉంది. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని భారత రాష్ట్రపతి భవన్ను పుతిన్ సందర్శిస్తారు. అక్కడ ఆయనకు సాంప్రదాయబద్ధంగా అధికారిక స్వాగతం లభిస్తుంది. అనంతరం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో పుతిన్ మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. ఆ తరువాత పుతిన్ మోదీ కలిసి భారత్ మండపంలో జరిగే భారత్ రష్యా దేశాల వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొంటారు. తదుపరిగా రష్యా టుడే భారత విభాగం కార్యకలాపాలను పుతిన్ మోదీ ప్రారంభిస్తారు. శుక్రవారం రాత్రి రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచ్చే అధికారిక విందుకు పుతిన్ హాజరవుతారు.